all and welcome to Aha Ihi Oho. మరి ఇవాళ మరిన్ని కొత్త ప్యారడీ సాంగ్స్ తో గారడీ చేసి మిమ్మల్ని నవ్వించడానికి మా కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. అలాగే లెట్స్ వెల్కమ్ ద సెకండ్ టీమ్, ఓహో టీమ్. సో మన కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ జడ్జ్ ఈ ఆహా ఈహి ఓహోకి రథ సారథి. హి ఈస్ నన్ అదర్ దాన్ జొన్నవేతుల గారు. వెల్కమ్ సార్. అలాగే ఈరోజు మన ఎపిసోడ్ కి ఒక స్పెషల్ గెస్ట్, సింగర్ గెస్ట్ ఈరోజు వచ్చారు. చిత్రంతో ఆయన జర్నీ స్టార్ట్ అయింది ప్లేబ్యాక్ సింగర్ గా. ఎన్నో అద్భుతమైన చిత్రాలు లైక్ ఆర్య, అమ్మా నాన్న, ఓ తమిళమ్మాయి, ఎన్నో హిట్ చిత్రాల్లో హిట్ సాంగ్స్ పాడి అండ్ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. అసలు నేను చిన్నప్పుడు ఎలా చూసాను ఇప్పుడు అలానే ఉన్నారు. హౌ, ఎలా? అలా ఏం లేదు, జస్ట్ ఏంటంటే మ్యూజిక్ వల్ల ఇలా నువ్వు కూడా అలాగే ఉంటావు. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ. సో మీరు ఇప్పటివరకు మోర్ దెన్ 3000 స్టేజ్ షోస్ చేశారు ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ ఎన్నో ప్లేబ్యాక్ సాంగ్స్ పాడారు అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్. ఎలా ఉంది జర్నీ? హౌ యూ ఫీలింగ్? బాగుంది, బట్ ఇందులో కూడా అలాంటి ఒక మంచి హిట్ సాంగ్ కోసం వెయిటింగ్ అనమాట. అప్పటి నుంచి ఇంకా వేరే ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. ఇంకా సూపర్ సార్. డెఫినెట్లీ ఆ స్పీడ్ ఎక్కడ తగ్గదు, 100% తగ్గదు. మరి ఎంట్రీ మీరు ఇలా కాకుండా ఒక మంచి పాటతోటి ఎంట్రీ అదిరిపోతుంది కదా. ఫస్ట్ అంటే యాక్చువల్గా ఈటీవీ మీ టీవీనా, కానీ ఈటీవీ మా టీవీ, నా టీవీ. ఎలా అంటే నేను ఉషా కిరణ్ న్యూస్ చిత్రం సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యాను కాబట్టి సో ఈటీవీ నా టీవీ అన్నమాట. ఆ పాటని పాడదాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్. మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలండి రిఫరెన్స్. హల్లో అంటే హల్లుకుపోయే లేడీస్ ఉన్నారు, కల్లోనైనా కిస్సిమ్మంటూ వేధిస్తుంటారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్. మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలండి రిఫరెన్స్. సూపర్ సార్. ఒక్కసారి అలా ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇలా మళ్ళీ వెనక్కి. ఇది ఢిల్లీ నుంచి గెలిదాకా వర్డ్ వల్ల కూడా పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎందుకంటే ఇప్పటికీ పేపర్ లో వస్తా ఉంటుంది, ఢిల్లీ నుంచి గెలిదాకా అది జరిగింది, ఢిల్లీ నుంచి ట్రూ, దట్స్ ట్రూ. అండ్ సూపర్ హిట్ అయిన పాట, మూవీ కూడా అంతే హిట్. ఉదయ్ కిరణ్ కి ఫస్ట్ బ్రేక్. సో అక్కడి నుంచి మీ ఇద్దరి కెరియర్ కూడా ఆర్పి గారి మ్యూజిక్ డైరెక్షన్. సో ముగ్గురి జర్నీ ఒకటేసారి స్టార్ట్ అయింది. లక్కీ. డెఫినెట్లీ టాలెంటెడ్ ఆబ్వియస్లీ అండ్ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్వాగతం రవి వర్మ గారు. మీరు ఆహా ఇహి ఓహోకి అతిథిగా రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈరోజు ఫస్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ప్రజ్వలత. ఆహన్న పెళ్లి అంట అనే పాటకి ప్యారడీ లిరిక్స్ తో రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ ప్రజ్వలత. నా పెళ్లి క్యాన్సల్ అంట, పెళ్లి కొడుకు జంపు అంట. నా పెళ్లి క్యాన్సల్ అంట, పెళ్లి కొడుకు జంపు అంట. అత్త మామ 7 పంట కట్నం వెనకొచ్చనంట. ఢామ్ ఢామ్ ఢామ్. నా పెళ్లి క్యాన్సల్ అంట, పెళ్లి కొడుకు జంపు అంట. నా పెళ్లి క్యాన్సల్ అంట, పెళ్లి కొడుకు జంపు అంట. అత్త మామ 7 పంట కట్నం వెనకొచ్చనంట. ఢామ్ ఢామ్ ఢామ్. షర్టు కట్టు అంట, పప్పు క్లబ్బు బంద్ అంట. స్కర్ట్ తీసి చీర కట్టి సాధు వేషం వేయాలంట. ప్యాంటు షర్టు కట్టు అంట, పప్పు క్లబ్బు బంద్ అంట. స్కర్ట్ తీసి చీర కట్టి సాధు వేషం వేయాలంట. నా పెళ్లి క్యాన్సల్
క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట అత్త మామ ఏడు పంట కట్నం వెనకొచ్చానంట ఠామ్ 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 వంటింటి కుందేలంట ఇంటి పట్టునుండాలంట వండి వండి అలసిపోతే వంట తిని పెడతారంట అయ్యో నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట అత్త మామ ఏడు పంట కట్నం వెనకొచ్చానంట ఠామ్ 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 ఇంటి పేరు మారునంట ఛీ ఇంటి పేరు మారునంట సుత్తి వేలు కావునంట ఇంటి పేరు మారునంట సుత్తి వేలు కావునంట శుభ్రంగున్న పేరు మార్చి సుత్తిగోల ఎందుకంట అయ్యయ్యో నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట అత్తమ్మ ఏడు పంట కట్నం వెనకొచ్చానంట ఠామ్ 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 ఆడపడుచు కట్నమంట కాదనిద బొమ్మదా బొమ్మ బరగా ఆడపడుచు కట్నమంట తథోం థోం థోం తథీం థీం థీం తథోం తథీం తథంతం ఇర్దంతం తంతం తంతం సనిద బొమ్మ గరిస ఆడపడుచు కట్నమంట ఆడపడుచు కట్నమంట ఆడికారు కావాలంట పెళ్లి కొడుకు కదలనంట కుళ్ళు కళ్ళు కడగలంట ప్రజ్వలత ఒక్కసారి ఆ లాస్ట్ నవ్వు మళ్ళీ నవ్వా పెళ్లి కొడుకు కదలడంట కుళ్ళు కాళ్ళు కడగాలంట యాక్చువల్లీ పెళ్లి క్యాన్సిల్ అవుతే అమ్మాయిలు ఏడవాలి కదా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అందుకే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు సార్ ఈ పెళ్లి తనకి ఇష్టం లేదంట మీరు ఏదో ఎపిసోడ్లో ఒకసారి చెప్పారు సార్ కాలం మారింది అమ్మాయిలు సెలెక్ట్ చేసుకునే రేంజ్కి వచ్చారు అని సో మళ్ళీ అదే రిపీట్ అయినట్టుంది సార్ ఘటోత్కచి చాలా బాగా చేసావు అమ్మాయి ప్రజ్వలత కుర్రాడు మంచివాడులే ఉన్నాడు అసలు ఇప్పుడు కుర్రాడు జంప్ అయిపోయాడే వాడు మంచివాడు అనిపిస్తున్నాడు ఇప్పుడు అబ్బాయిలు ఎప్పుడు గుడ్ బాయ్సే కదా సార్ అట్లా కాదు ఈ అమ్మాయి ఏం చెప్పింది పబ్బుకి క్లబ్కి వెళితే వాళ్ళు ఊరుకోరుట అని అంది కదా ఆ, మరి వాడు ఎంత మంచోడు హౌస్ స్వీట్ ఆఫ్ హిమ్ వాడు అమ్మాయికి అపనింద లేకుండా వాడే జంప్ అయిపోయినట్టుగా ఎవరితోనో కలరిచ్చి ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడు పక్కకి వెళ్ళిపోయాడు కట్నం వెనక్కి ఇచ్చేసి కట్నం వెనక్కి ఇచ్చి వెళ్ళిపోయాడు ఎంత మంచోడు చూడు చాలా నాకు help చేశాడు కదా. కాంప్రమైజ్ అయిపోయావా కాంప్రమైజ్ బాగుంది నువ్వు కూడా హెల్ప్ చేసావు నీ విషయాలన్నీ చెప్పి ఈ అమ్మాయి హెల్ప్ ఈ చేసింది అమ్మాయి. వాడికి ఆ. తెలుసుకుని వాడు కూడా హెల్ప్ చేశాడు ఇద్దరికి ఒకరి వల్ల ఒకరికి హెల్ప్ జరిగింది హెల్ప్ చెల్లిపోయింది అంతే పరస్పర సహకారం నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట అత్త మామ ఏడు పంట కట్నం వెనకొచ్చానంట ఠామ్ 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 నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు జంపు అంట అత్త మామ ఏడు పంట కట్నం వెనకొచ్చానంట ఠామ్ 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 అన్యోన్య అభిప్రాయాలతో ఒకరికొకరు సహకరించుకున్నారు బాగుంది సహకరించుకొని విడిపోయారు. అదే ఇక, అదే సహకరించు హ్యాపీగా ఉండు నేను హ్యాపీగా ఉంటా సో అందులోనే ఇద్దరు అదే హ్యాపీగా బెస్ట్, అదే బెస్ట్. చాలా బాగా పడేవు చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ రవి ఉమా గారు అంటే సింప్లీ ఆహా ఈహి ఓహో లాగా పడవు. తథోం థోం థోం తథీం థీం నేనే అడుగుదాం అనుకున్నా ఈ లోపు హేమ అడిగేశాడు ఏంటంటే నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు అంటే కట్నం వెనక్కి వచ్చిందని ఆ సంతోషంలో ఉన్నావా లేకపోతే పెళ్లి ఇష్టం లేదని హ్యాపీగా ఉన్నావా మొత్తానికి అంటే చాలా హ్యాపీగా పడావు కదా. కారణాలన్నీ చెప్పింది చరణాల్లో స్కర్ట్ వేయనివ్వరు ప్యాంట్ షర్ట్ వేయనివ్వరు క్లబ్కి పబ్బుకి వెళ్ళనివ్వరు అందుకే కదా ప్యాంటు షర్టు కట్టు అంట పప్పు క్లబ్బు బంధు అంట స్కర్ట్ తీసి చీర కట్టి సాధు వేషం వేయాలంట ప్యాంటు షర్టు కట్టు అంట పప్పు క్లబ్బు బంధు అంట స్కర్ట్ తీసి చీర కట్టి సాధు వేషం వేయాలంట అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నా పెళ్లి క్యాన్సల్ అంట పెళ్లి కొడుకు చంపు అంట నీ ఇప్పుడు వేషధారణకు చూస్తే అంటే పబ్కి క్లబ్కి వెళ్ళేలాగా అనిపించలేదు. ఓకే బట్ అయినా పెళ్లికి రెడీ అయ్యాను కాబట్టి ఓకే అయిన తర్వాత క్యాన్సిల్ అయింది అనమాట. అప్పటిదాకా అంటే చూస్తున్నావు అవుద్దా లేదా అని
మొత్తానికి అయిపోయింది కాబట్టి ఫుల్ హ్యాపీ. గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీరు పాడిన పాటలన్నీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అసలు ఎరగ డాన్స్ చేసిన పాటలు. మరి వాటిలోంచి ఒక పాట పాడితే అదిరిపోతుంది కదా. నుజివీడు సోనియా ఆడుదామా దాండియా, నుజివీడు సోనియా ఆడుదామా దాండియా, నుజివీడు సోనియా ఆడుదామా దాండియా. ఆ బుంగమూతి పిల్ల నేను నాగలేను మల్లా, చెరువుల్లో చేప పిల్ల ఆ మరదలు పిల్ల. ఆ బుంగమూతి పిల్ల నేను నాగలేను మల్లా, చెరువుల్లో చేప పిల్ల ఆ మరదలు పిల్ల. నుజివీడు సోనియా ఆడుదామా దాండియా, నుజివీడు సోనియా ఆడుదామా దాండియా 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 దాండియా. ఆహా ఈ ఓహోలో సూపర్ గా దాండి ఆడిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆహా టీం నుంచి ప్రజ్వలత తర్వాత ఓహో టీం నుంచి ప్రజ్ఞ రాబోతోంది. ఆకాశంలో ఆశల హరివిల్లు అనే అద్భుతమైన పాట ప్యారడీ లిరిక్స్ తో తను రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ ప్రజ్ఞ. ఆకాశంలో ఆశల హరివిల్లు, నా కోసం వచ్చాడంటూ ఆదమరచి ఆస్తులన్నీ అమ్ముకున్నా, లవ్లో పడిన ఇల్లే గుల్లాయే, ప్రేమలో పడిన పర్సే చిల్లాయే. ఫేస్బుక్ లో ఫోటో చూసి ఫూల్ అయిపోయా, బఫాలో ఉన్న నిన్ను లవ్ చేసా, జాతకమే చూసుకుంటే పంచాంగంలో ఆదాయం 2 వ్యయం 12, రీఛార్జి చేయించిన మిస్డ్ కాలు ఇస్తాడే, నా నెల జీతం విడిపాలే వేస్ట్ క్యాండిడే, లవ్లో పడిన ఇల్లే గుల్లాయే, ప్రేమలో పడిన పర్సే చిల్లాయే. కాలేజీకి పోతానంటే షాపింగ్ అంటూ తిప్పి తిప్పి నన్ను పిప్పి చేశాడే, కలెక్టర్ కావాల్సిన నీ క్లర్కుని అయ్యా, వీడేమో చిల్లర నొక్కి చీపుగాడు, ఫ్రీగా వచ్చిన కూల్ డ్రింక్లా నన్ను బాగా తాగేస్తున్నాడే, విడితే బాకీ వరల్డ్ బ్యాంకే దివాలా తీసిందే, లవ్లో పడిన ఇల్లే గుల్లాయే, ప్రేమలో పడిన పర్సే చిల్లాయే, 6 అడుగుల అందగాడు నా కోసం వచ్చాడంటూ ఆదమరచి ఆస్తులన్నీ అమ్ముకున్నా, లవ్లో పడిన ఇల్లే గుల్లాయే, ప్రేమలో పడిన పర్సే చిల్లాయే. ప్రజ్ఞ, నేను ఇంతవరకు ఏ కార్టూన్లో, ఏ సినిమాల్లో, ఏ సీరియల్లోనూ, బయట కూడా అమ్మాయి ఎంత ఖర్చు పెట్టని నేను ఎప్పుడు చూడలేదు సార్. ఫస్ట్ టైం. ఇట్స్ స్ట్రేంజ్, రియలీ స్ట్రేంజ్. నేను ఖర్చు పెట్టా ఆయన మీద ప్రేమతో. అంటే అబ్బాయిలు జనరల్లీ ఛాన్స్ ఇవ్వరు కదా ఖర్చు నాకు పెట్టడానికి. ఆ కష్టం వచ్చింది అలా. వెరీ స్ట్రేంజ్. నా విధి. అమ్మాయి ఖర్చు పెట్టిందట, నమ్మబుద్ధి కావట్లేదు. నేను నమ్ముతా. హౌ?
చాలా మంది కళాకారిణుల జీవితాలు, సున్నితమైన మనస్సు ఉన్నటువంటి అమ్మాయిలు ఇట్లా పడిపోతుంటారు. ఇలా చాలా జరుగుతుంది. మీరు కళాకారిణుల జీవితాలు చూడండి, అట్లాగే సినిమా హీరోయిన్లు, సినిమా ఆర్టిస్టులు, యాక్టర్స్లు, మిగతా నాటక రంగంలో అయితే సంగీత రంగం, నాట్య రంగం ఎవడో చేరతాడు. వాడి అందం చూసో లేకపోతే వాడి ఆకారం చూసో వీళ్ళు ఇష్టపడతారు. ఇక అక్కడి నుంచి వాడు ఇదే తంతు. చాలా చాలా చక్కని సందేశం ఉంది దీంట్లో. అసలు నాకు ఈ పాట అప్పుడే అయిపోయిందా అనిపించింది. దానికి కారణం ఏంటంటే నీ కంఠస్వరం అలా నువ్వు అసలు పాడుతుంటే అలా వినాలనిపించిందమ్మా. ఈ పాట చక్కగా దాంట్లో భావం ఎలా ఉందో ఆ భావాన్ని చక్కగా పలికించావు అక్కడ. థ్యాంక్ యూ సార్. ఈ పాట విని మన కార్యక్రమంలో చూసి జాగ్రత్త పడవలసిన అంశం అంటే మరోసారి హెచ్చరిక అనమాట. ప్రేమించేటువంటి వాళ్ళకి అమ్మాయిలు అంటే వీళ్ళ తరపు నుంచి చూసేప్పుడు అబ్బాయిని ఈ పాట నుంచి కూడా స్కాన్ చేయాలన్నమాట. ఈ పాటలో లక్షణాలు ఏమున్నాయి వాడికి, 6 అడుగుల అందగాడుగా మాత్రమే కాకుండా మిగతావి. లేకపోతే ఇట్లా కలెక్టర్ అవ్వాల్సిన అమ్మాయి ఇలా క్లర్క్గా మిగిలిపోతుంది. జీవితం అంతా త్యాగం చేసేస్తారు అన్నమాట వాడి కోసం దారపోసేసి. వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. చాలా చాలా చక్కగా రాశాడు ప్యారడీ రచయిత. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రవి అన్న, మీరు నమ్మారా ఫస్ట్? యాక్చువల్గా మీరు నమ్మారా? నేను నమ్మాను. అలా ఎలా నమ్మారన్నా? మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మీరు అమ్మాయితో ఖర్చు పెట్టించారా, మీరు ఖర్చు పెట్టారా? అంతే. అసలు కాలేజ్ డేస్ అంటే మాది మొత్తం అంతా కో ఎడ్యుకేషన్ కాదు, మొత్తం ఓన్లీ అబ్బాయిల కాలేజీలో అబ్బాయిలు. సర్లే అన్న, నేను కో ఎడ్యుకేషన్ స్కూల్ కాదు, బాయ్స్ స్కూలే. అయితే మరి అక్కడే girls సరే, school ఉంది ఆ కదా. తర్వాత కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఉంటారు అన్నమాట డెఫినెట్ గా. సార్ చెప్పినట్టుగా ఏంటంటే సున్నిత మనస్కులు పాపం, వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం, ఇష్టపడిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కానీ మరి ఈ అమ్మాయిలాగా ఏంటంటే మొత్తం ఆస్తులన్నీ అమ్మిపెట్టిన విషయం ఏంటంటే నేను ఎక్కడ చూడలేదు. ఫ్రీగా వచ్చిన కూల్ డ్రింక్ లా నన్ను బాగా తాగేస్తున్నాడే, విడితే బాకీ వరల్డ్ బ్యాంక్ దివాలా తీసిందే, లోలో పడిన ఇల్లే గుల్లాయే. అంటే ఇంతకీ ఆస్తులు అయిపోయాక ఉన్నాడా లేకపోతే వెళ్ళిపోయాడా? ఫైనల్ ఇప్పుడు ఏంటి అంటే రిజల్ట్ ఏంటి? వదిలేసావా లేకపోతే అతను వెళ్ళిపోయాడా లేకపోతే ఏంటి? అన్ని కాజేసి వెళ్ళిపోయాడు సార్. పాపం అప్పుడు కూడా వెళ్ళిపోయాడు ఇంత చేసిన. తన కోసం పాపం త్యాగం నీకోసం చేశాను. ఇంత మంచి అమ్మాయిని అసలు వదిలిపెట్టకుండా ఉండాల్సింది. డైమండ్ బ్యాంగిల్ ఇచ్చుంటూ ఉండిపోయాడు. డైమండ్ నమ్మేసా తన కోసం. మీరే ఒక పెద్ద డైమండ్, మిమ్మల్ని కదా, అదే. చెప్పి ఇంకా వదిలేసి వెళ్ళిపోయాడు. మీ ఆస్తులన్నీ తీసుకెళ్ళకండి మీలాంటి, అంటే అది ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా అంత డైమండ్ లాంటి మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలియదు అతనికి. తెలుసుకుని రోజు వస్తాడండి. బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ విశ్వజ వచ్చే నల్ల మబ్బుల్లారా అనే అద్భుతమైన పాటతో ప్యారడీ లిరిక్స్ తో మీ ముందు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ విశ్వజ. వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చే పిల్లగాలులారా. అరిచే కాలేజ్ లెక్చరర్లారా, హోంవర్క్ ఇచ్చి టార్చర్ పెట్టేస్తారా. అరిచే కాలేజ్ లెక్చరర్లారా, హోంవర్క్ ఇచ్చి టార్చర్
గ్లాసులు పోసి స్ట్రాతో తాగేస్తారా అరిచే అరిచే కాలేజ్ లెక్చరర్లారా హోంవర్క్ ఇచ్చి టార్చర్ పెట్టేస్తారా బాగా బరువుతో నా వైపు గూని రాగమే తీసింది దుఃఖలాంటి బుక్కులు మోసి వీపు విమానం మోగింది అర్థం కాని సబ్జెక్టులు అర్థం లేని క్లాసులు లేటుగా వస్తే తాట తీసి తాట చేసుకుని తింటారే అటెండెన్స్ చిట్టా పెట్టే చిత్రగుప్తులు పరీక్ష తప్పిన శిక్ష వేసి అవకాశం ఒకరు యవ్వనమంతా కొవ్వొత్తై కరిగిస్తారా కాలేజ్లోనే కాలం చేయిస్తారా అరిచే అరిచే కాలేజ్ లెక్చరర్లారా హోంవర్క్ ఇచ్చి టార్చర్ పెట్టేస్తారా నువ్వు ఆ మైక్ నాకు ఇచ్చాను అదే బరువుగా ఉన్నట్టుంది నీకు బ్యాగ్ కూడా పెట్టి పక్కన పర్లే షోరా మోయగలుగుతావు ఓవర్ టు సార్. బాగుందమ్మా, థ్యాంక్ యూ సార్. నీ కంఠం బాగుంది. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. కాలేజీ లెక్చరర్లు ఇబ్బంది పెడుతున్నారని, అవును సార్. అంతే కదా? హోంవర్క్లు బాగా ఇచ్చేస్తున్నారు. చేయగలిగినవి ఇస్తున్నారా, చేయలేనివి ఇస్తున్నారా? చేయలేనివి ఇస్తున్నారు సార్. చెయ్యగలిగి చెయ్యాలని లేనిది ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ. నువ్వు బాగానే పాడావు. బాయ్ ఫ్రెండ్ పట్టే టైము నాకేడుంది పంకే కొట్టే మూడు ఏం మిగిలింది అరిచే అరిచే కాలేజ్ లెక్చరర్లారా హోంవర్క్లు ఇచ్చి టార్చర్ పెట్టేస్తారా లెక్చరర్ని వాళ్ళ తప్పు పట్టడం అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే అంత నువ్వు చేయలేనంత ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ సిలబస్ ఉంటుందిగా పెద్దానికి, వాళ్ళ లెసన్ ప్లానింగ్ ఉంటుంది, ఎంత చెప్పాలి, వాళ్ళు ఎంత చేయగలరు అంత ఆలోచించి చేస్తారు. నువ్వు ఇవాళ చేయలేకపోతే రేపటికి బాగా పెరిగిపోతుంది, రేపు చేయలేకపోతే ఎల్లుండికి బాగా పెరుగుతుంది. అట్లా నీకే నువ్వు ఒకసారి ఆలోచించుకో. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రవి అన్న యాక్చువల్గా లెక్చరర్స్ అరిచే అరిచే అని పాడావు కానీ లెక్చరర్లో నువ్వు అరిచినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ హోంవర్క్ బాగా తట్టుకోలేక నువ్వే అరుస్తున్నట్టు అనిపించింది. తర్వాత ఆ బ్యాగ్లు ఆ బరువు అదంతా యాక్చువల్గా లెక్చరర్కి సంబంధం లేదనుకుంటాను నా ఫీలింగ్. ఎందుకంటే ఈ సిలబస్ ఎంత ఉండాలి అది లెక్చరర్ డిసైడ్ చేయడు. ఆయన పని ఏంటంటే ఇచ్చిన బుక్ ఆ సిలబస్ కంప్లీట్ చేయడమే నా ఫీలింగ్. సో అది పాపం ఎవరి మీద కోపమో నువ్వు లెక్చరర్ మీద బాగా అరిచేసావు అంటే బాగా పాడావు. పీల్చేస్తారా మా రక్తం పీల్చేస్తారా గ్లాసులు పోసి స్ట్రాతో తాగేస్తారా అరిచే అరిచే కాలేజ్ లెక్చరర్లారా హోంవర్క్ ఇచ్చి టార్చర్ పెట్టేస్తారా థ్యాంక్ యూ జడ్జెస్. సూపర్. బరువులు తప్పు ఏం చేయలేవు. రవి అన్న నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర ఇది ప్యారడీ పాటల షో కాబట్టి ప్యారడీ పాటల ప్యారడైస్. సో మీరు ఇక్కడ వచ్చారు గెస్ట్ గా, ఒక ప్యారడీ సాంగ్ పాడితే అదిరిపోతుంది. యాక్చువల్గా అంటే నేను ఎప్పుడు ప్యారడీ సాంగ్స్ పాడలేదు. బట్ ఒక్కసారి ఏంటంటే 15 years అవుతుంది అనుకుంటా, ఒక ఫ్రెండ్ పెళ్లిలో అప్పుడు ఇంకా ప్లేబ్యాక్ చేయలేదన్నమాట. అయితే అప్పటికి పాటలు పాడతాను తెలుసు. అతని కోసం అప్పటికప్పుడు చిన్న ఒక 4 lines పాడి అది రాసి పాడాను అనమాట. ఇప్పుడు ఆ పాట. సూపర్. మామ జగన్ మామ ఈ రోజే నీ పెళ్ళి ఇది తెలిసి అత్తలంతా ఏడుస్తారు కుళ్ళి కుళ్ళి మామ జగన్ మామ అత్తలెంత మంది ఉన్నా ఈ అత్తతో లైఫ్ లాంగ్ ఉండాలి గుండె రాయి చేసుకో మామ జగన్ మామ ఈ రోజే నీ పెళ్ళి తెలిసి అత్తలంతా ఏడుస్తారు కుళ్ళి కుళ్ళి మామ జగన్ మామ.
ఇది ఆయన పెళ్లిలో పాడారు. ఇది ఆయన పెళ్లిలో ఆయన భార్య పక్కన ఉంటే అదే ఫస్ట్ రోజు వాడనమాట. అయిపోయిందిరా జగన్ గారి పని అన్నారు అందరూ. బట్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా 15 years కంప్లీట్ ఇప్పుడు. సూపర్ సూపర్. పెళ్లిలో యాక్చువల్లీ అది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, అందుకనే ఇద్దరు నాకు తెలుసు కాబట్టి అలా వాడేశాను. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దట్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ లక్ష్మీ గంధర్వ. అరే రే తూ ఆజా రే. అరే రే మనసే జారే. నేనింకా చచ్చేనా పడుకున్నా హైరానా, అయ్ బాబోయ్ నా బ్రతుకు ప్రతిరోజు ఇంతేనా. ఆవేశం మారేనా ఆవేశం వచ్చేనా, నా పతితో ఇంతేనా ఈ తంటే మారేనా. అతడే అతడే కొంచెం తేడా, అతడే అతడే మారే మాడా. ఇది వరకిట్లా లేడే విడు నా మొగుడే కాడే, బయటికి అంటే రాడే నలుగురిలోకి పోడే. ప్యాంటు చొక్కాలు విసిరి చీరా జాకెట్టు వెతికి, గడ్డం మీసాలు కొరికి బొట్టడిగనే. ప్యాంటు చొక్కాలు విసిరి చీరా జాకెట్టు నడిగి, గడ్డం మీసాలు కొరిగే బొట్టడిగనే. కాంచనాని చూసినే నా వాడు పసుపు డబ్బా ఎక్కడుందన్నాడే. నడకలు మారేనా పిలుపులు మార్చేనా, హీమాను మిస్ అయ్యాడే. మేకప్ డబ్బాడిగాడే, మేనేజ్ ఎట్ట చెయ్యాలో చాలా ఈ వేళ. ప్యాంటు చొక్కాలు విసిరి చీరా జాకెట్టు వెతికే, గడ్డం మీసాలు కొరిగే బొట్టడిగనే. ప్యాంటు చొక్కాలు విసిరి చీరా జాకెట్టు వెతికే, గడ్డం మీసాలు కొరిగే బొట్టడిగనే. బుగ్గ నొక్కి నవ్వుకుంటున్నాడు, నడుము తిప్పి వంపు చూడన్నాడు. చుక్కలు చూసానే దిక్కులు వెతికానే, అత ముందు వీడి సింగారం అర్ధనారి అయ్యే అవతారం. టూ ఇన్ను వన్ను ఆఫర్లా నాకే దక్కాడే. అతడే అతడే కొంచెం తేడా, అతడే అతడే మారే మాడా. ఇది వరకిట్లా లేడే విడు నా మొగుడే కాడే, బయటికి అంటే రాడే నలుగురిలోకి పోడే. ప్యాంటు చొక్కాలు విసిరే చీరా జాకెట్టు వెతికి, గడ్డం మీసాలు కొరికి బొట్టడిగనే. ప్యాంటు చొక్కాలు విసిరి చీరా జాకెట్టు వెతికి, గడ్డం మీసాలు కొరికి బొట్టడిగనే. ఆయన పేరేంటండి? చెప్పలేను. కాంచన చూసేవాడు, కాంచన చూసేవాడా? కాంచన చూసేవాడు, కాంచన సినిమా చూసి మారాడా? కాంచన చూసేవాడు అన్నంటే కానీ కాంచన మారతాడు అనుకోలేదు. కాంచనాని చూసినే నా వాడు
పసుపు డబ్బా ఎక్కడుందన్నాడే నడకలు మారేనా పిలుపులు మార్చేనా. మీ ఆయన కాంచన సినిమాకి వెళ్ళాడు, మీ ఆయన కాంచనాన్ని చూశాడు, మీ ఆయన కాంచనాలా నిల్చున్నాడు, మీ ఆయన కాంచనాలా మారాడు. సో సార్ ఈ పర్ఫార్మెన్స్ మీ కమెంట్. చాలా బాగుందమ్మా. Thank you, sir. అతను నిన్ను ఆట పట్టించడం కోసం ఒక చిన్న నాటకం ఆడుతున్నాడు తప్ప ఇదేం లేదు, కంగారేం పడక్కర్లేదు. చాలా బాగుంది, చాలా చక్కగా పాడావు. సో చంద్రశేఖర్ గారు ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఇచ్చారు నీకు, కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్ యూ. పాజిటివ్ ఎలిమెంట్ నేనే ఒక్కలా, అసలు ఉన్నదే పాజిటివ్ ఎలిమెంట్ అక్కడ. అదే సార్, అదే అంటాను నేను కూడా. మీరు అది బయటికి చెప్పారా అంటే నేను అంతే సార్, ఇంకేం లేదు. అన్న మొదట బాగానే ఉన్నాడు కదా, తర్వాత కాంచన సినిమా చూసిన తర్వాత మారాడు కదా, అది కదా నీ ప్రాబ్లం. సో ఏం చేయాలంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి జెంటిల్మెన్, హీమ్యాన్, తర్వాత ఇంకేంటి వీరుడు, పోటుగాడు, బాహుబలి, బాహుబలి ఇట్లాంటివన్నీ, స్పైడర్ మ్యాన్ అంటే మళ్ళీ స్పైడర్ మ్యాన్ అంటే మళ్ళీ మళ్ళీ అవి టెన్షన్ అసలు. బిల్డింగ్లు, ఈ బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ అట్లా మళ్ళీ దిగుతాయి కదా. మగధీరుడు. మగధీర, ఒక్క మగాడు. ఒక మగాడు, ఇలాంటి సినిమాలు అన్ని సీడీలు కొని ఇప్పుడు ఫస్ట్ వెళ్ళగాలి సెక్రటరీ దగ్గర అక్కర్లా, వెళ్ళి సీడీలు కొనుక్కొచ్చి వరుస అదే పని, రోజు అన్నం పెట్టు సీడీలు చూడమని చెప్పు. వారం రోజుల తర్వాత మళ్ళీ కానీ జన్మతులు గారు అన్నారు ఏడిపించడానికి అన్నారు. అదే ఆ ఏడుపు ఇంకంతా మానేస్తారు ఇంకా. ఇద్దరు జడ్జిలు ఉన్నప్పుడు రెండు పర్సెప్షన్స్ ఉంటాయి, ఒక పర్సెప్షన్ అది, ఇంకో పర్సెప్షన్ ఇది. నీకు ఏది కావాలో తీసుకో, ఆ, దేంతో నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు చూసావా? చూడలేదు కదా, సో ఆయనతో పాటు నువ్వు కూడా చూడొచ్చు. సో అంతే. సీడీలు కొనేసాయి, చూడు మారిపోతాడు. ప్యాంటు చొక్కాలు విసిరే చీరా జాకెట్టు వెతికి గడ్డం మీసాలు కొరికి బొట్టడిగిని. సో డాక్టర్ రవి గారు చెప్పారు కదా, థ్యాంక్స్ చెప్పేసి డాక్టర్ కి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ జడ్జెస్, Thank ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ కార్తిక్. తను సోలోగా రావట్లేదు, కూరగాయలు తీసుకొని వస్తున్నాడు. ఎందుకు అనేది ఈ పాటతో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ కార్తిక్. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. కూరగాయలమ్మలేను బాబులు, కోతి మూక కన్న పెద్ద శాల్తీలు. కూరగాయలమ్మలేను బాబులు, కోతి మూక కన్న పెద్ద శాల్తీలు. పుచ్చంటూ విసిరేరు, పురుగంటూ తీసేరు, కొనకుండా ఖాళీ చేసి వెళుదురు. కూరగాయలమ్మలేను బాబులు, కోతి మూక కన్న పెద్ద శాల్తీలు. వామోరయ్యో బెండకాయ కొనలు విరిచేసి ముదిరిందంటారు. దొండకాయ మొదలు గిల్లేసి ఎరుపని అంటారు. మారు బేరం ఇంకా ఏమి చేయను, మట్టి పాలె వీరి కొనుగోలు. పావలాకు అర్ధకు అడిగి ప్రాణం నలిపేస్తారు. మరి కొసరు అడుగుతూ పోయి అసలు కెసరు పెడతారు. కూరగాయలమ్మలేను బాబులు, కోతి మూక కన్న పెద్ద శాల్తీలు. వామోరయ్యో బాబు ఆగమంటూ వచ్చంతా చుట్టూ చేరేరు. కూర కొనడమాపి తమ చీరల మీటింగ్ పెడతారు. బండిలాగి కాళ్ళులాగు వేళ వీళ్ళ సీరియల్స్ గోల నాకేలా. మొండి మౌడు గడుసు అత్తగోలా, నా చెవిలు చేరి తీయు రక్కమేలా. పాచి మొహాలేసుకొచ్చి పగలబడి నవ్వుతుంటే. కూరగాయలమ్మలేను బాబులు, కోతి మూక కన్న పెద్ద శాల్తీలు.
కూరగాయలమ్మలేను బాబులు, కోతి మూక కన్న పెద్ద శాల్తీలు. పుచ్చంటూ విసిరారు, పురుగంటూ తీశారు, కొనకుండా ఖాళీ చేసి వెలుదురు. కూరగాయలమ్మలేను బాబులు, కోతి మూక కన్న పెద్ద శాల్తీలు. వామ్మోరయ్యో. కార్తీక్, నువ్వు కూరగాయలు ఎందుకు అమ్మలేకపోయావు చెప్తున్నా? ఒకసారి ఎలా ఎలా అరిచావు చెప్పు కూరగాయలని. కూరగాయలు నాకే పక్కన ఉండి వినిపించలే. ట్రెండ్ అలా లేదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్లో అమ్మాడు పేపర్ ఏంటి ఎనప సామాన్లు ఏమన్నారు కూడా అర్థం కాదు, అది ట్రెండ్. సో కూరగాయలు ఎలా అంటావు? కూరగాయలు ఇనిపిలే కూరగాయలు కూరగాయలు ఊరగాయల్లా ఉంది. ఊరగాయ కాదు కూరగాయలు. కూరగాయలు అది రావాలి వాయిస్ లో. అది కూరగాయలు అదే ఇలా అమ్మ ఎవరు కొంటారు చూద్దాం. ఏమంటారు సార్? కూరగాయలు అంటే అది దొండకాయ ఎంత ఉంది, అది సొరకాయ ఎంత అవ్వాలి వాయిస్. ఓకే, బాగుంది. ట్రైన్ లో బిర్యానీ అమ్ముతాడు వాడు, ఆ రేంజ్ లో అరవడు, ఎందుకంటే ట్రైన్ లో పడుకుని ఉంటారు కదా. బిర్యానీ అలా ఉంటది. టీ 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 ఆ ట్రెండ్ పట్టుకోను. ఇంకొకసారి ట్రై చేయ కూరగాయలని. లాస్ట్ టైం డిఫరెంట్ గా ఉంటాయి వాయిస్ లో. మీరు కూరగాయలే అది కరేపాకు, కొత్తిమీర, తోటకూర, బచ్చలి కూర, పోయినాకు అంటాడు. పాతినం కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, పాత పేపర్లు కొంటాం. కూరగాయలమ్మలేను బాబులు, కోటి మూక కన్న పెద్ద శాల్తీలు. ఒక విజిలింగ్ సౌండ్ వస్తుంది ఫినిషింగ్ అంటే వాడు వస్తున్నాడు అనేది మనకి వెంటనే రిజిస్టర్ అవుతుంది. జనరల్లీ లేడీస్ అందరూ అలా అరవంగానే అందరు ఎందుకు కుడుతారు తెలుసా? ఏం అరిచాడో అర్థం కాలేదు అక్కడ ఏమిటి అని చూడడానికి, చూసాక అర్థం అవుతుంది. సో అలా అర్థమయ్యి అర్థం కాదన్నట్టు అరిచామంటే డెఫినెట్ గా సెట్ అయిపోతుంది. బాగుంది బాబు. వెంటనే అసలు నువ్వు అమ్మితే వచ్చి కూరగాయలు తీసుకొచ్చి ఊరగాయలు పెట్టుకుందాం అనిపిస్తుంది. చాలా బాగుంది. కూరగాయలమ్మలేను బాబులు, కోతి మూక కన్న పెద్ద శాల్తీలు. పుచ్చంటూ విసిరారు, పురుగంటూ తీశారు, కొనకుండా ఖాళీ చేసి వెలుదురు. కూరగాయలు అమ్మలేకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు ఆడవాళ్ళు వచ్చేసి టీవీ సీరియల్స్ గురించి, మొగుడు గురించి, అత్తల గురించి, ఆడపడుసుల గురించి ఇక్కడ పెట్టుకుని కూర్చుని నీ బేరాలు జడగొడుతున్నారు. నువ్వేం వాళ్ళని వెళ్ళమని అనలేవు. ఎందుకంటే వెళ్ళమంటే వచ్చి కొనరు. ఆ ఏరియాలో ఉన్నది వాళ్లే, కొనాల్సిన వాళ్ళు వాళ్లే. వాళ్ళేమో అసలు నిన్ను వచ్చేసి పాపం ఇలా చేశారు. అందుకని నువ్వు బాధపడుతూ నేను అమ్మలేను బాబు అని పాపం ఇలా పాడుతున్నావా? చాలా బాగుంది. రవి అన్న, యాక్చువల్లీ అంటే నువ్వు కూరగాయలు నిజంగానే అమ్మి అలసిపోయి ఇంకా అలా అయిపోయినట్టు పాడావు యాక్చువల్గా. కాకపోతే అందులో ఉన్న ఆ ప్యారడీని ఇంకా అంటే ఎలివేట్ చేస్తే బాగుండేది. బట్ ఏంటంటే నువ్వు జీవించేసావు పాత్రలో. పావలకు అర్ధకు అడిగి ప్రాణం నలిపేస్తారు, మరి కొసరు అడుగుతూ పోయి అసలు కెసరు పెడతారు. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా, ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా ఏంటంటే నువ్వు నీ వాయిస్ ఏంటంటే ఆ దొండకాయ లాగా ఉండింది. అలా కాదు, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఎక్కడికంటే దోసకాయ సైజుకి వచ్చింది. సార్ చెప్పినట్టు అది సొరకాయ సైజుకి వస్తే కానీ నీ కూరగాయలు ఎవరు అన్నారు. అది చూసుకో మరి. సూపర్ సార్, థ్యాంక్ యూ. అర్థమైంది కదా కార్తీక్? అర్థమైంది. మళ్ళీ అర్థమైందని ఎట్లా చెప్పాలి? అర్థమైంది. అదే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మాధురి కోకిలమ్మ. లెట్స్ వెల్కమ్ అండ్ సీ. సో లెట్స్ వెల్కమ్ మాధురి. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. అత్తమ్మాని పోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. అమ్మగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి, మీరు కోటి పోసి కొన్నామి కొడుకునే వేలంలో. శకుంతలాల కన్నా సురకటాల కన్నా నీకున్న పొగురు మిన్న ఓసిన అత్తమ్మ. కాఫీలు కల్పమంటూ వంటింటి కుందులంటూ అన్నారు ఆటోమేసి వలెంత తప్పదంట. అత్తమ్మ నీ ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. మామగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి, మీరు కోటి పోసి కొనాని కొడుకునే వేలంలో. మా ఊరిలో శర్మగారు చేశారు
పింక పోనాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ మామగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి వీడు పోటీ పోసి కొనాని కొడుకునే వేనమ్మ కొడుక్కి దూరముంటూ ఫిట్టింగు పెడుతూ ఉంటే పిల్లలెట్ల పుడతారంటే పౌషముంటే కట్నాలు ఎందుకంట కసుల్ని నొప్పేసి ఏడిస్తే ఎవరూరు కోరు అంట అత్తమ్మాని ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ మామగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు పోటీ పోసి కొనాని కొడుకునే వేలంలో. జొన్నవైతులు గారు, ఈ పర్ఫార్మెన్స్ మీద మీ కామెంట్ సార్. బాగుంది, చక్కగా పాడావు. కొత్త కోడలు డిమాండ్ సార్. చాలా చక్కగా పాడావమ్మా, బాగుంది. అంటే అత్తగారి మీదే కాన్సన్ట్రేషన్, నీ కాన్సన్ట్రేషన్ అంతా. ఆవిడ బాగా బాధలు పెట్టింది నిన్ను. శకుంతలాల కన్నా సూర్యకాంతాల కన్నా నీకున్న పొగరు మిన్న ఓసిన అత్తమ్మ కాఫీలు కల్పమంటూ వంటింటి కుందులంటూ అన్నారు డొమెస్టిక్ వలెన్స్ తప్పదంట అత్తమ్మ నీ ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ మామగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు పోటీ పోసి కొనాని కొడుకునే వేలంలో. సూర్యకాంతం తెలుసా నీకు? తెలుసా సూర్యకాంతం? టీవీలో చూడటం అండి, పెద్ద బయట పరిచయం లేదు. ఓ గడిసరి అత్త ఎవరికి? సావిత్రి గారికి. సావిత్రి గారికి చాలా మందికి పోన్లే కొంత తెలుసు. బాగుంది, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రవి అన్న, మీ తిట్ల దండకం అంతా అనిపించింది అంటే తిట్ల దండం కన్నా అంటే నీ డిమాండ్స్ కానీ లేకపోతే నేను ఆ పని చేయను ఈ పని చేయను అన్నీ చెప్పావు కదా. మెయిన్ ఏంటంటే అక్కడ ఒక లైన్ ఏంటంటే నువ్వు ₹1,00,00,000 పోసుకున్నావు కదా, అదనమాట నీ ప్రాబ్లం. సో ₹1,00,00,000 పోసి కొన్నాక మళ్ళీ ఈ పనులు ఈ మాటలు ఇవన్నీ పడడం అవసరమా అని నీ ఫీలింగ్. ఆ ఫీలింగ్ చెప్పడంలో ఏంటంటే కొద్దిగా ఆ ఎంత తొందరగా చెప్పారు అన్నట్టుగా చెప్పావు అనమాట. అషాఢకాలమంటూ కొడుక్కి దూరముంటూ ఫిట్టింగు పెడుతూ ఉంటే పిల్లలెట్ల పుడతారంటే పౌషముంటే కట్నాలు ఎందుకంట కసుల్ని నొప్పేసి ఏడిస్తే ఎవరూరు కోరు అంట అత్తమ్మాని ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ మామగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు పోటీ పోసి కొనాని కొడుకునే వేలంలో. నైస్ పర్ఫార్మెన్స్, బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మరి నౌ ఇట్స్ టైమ్ టు నో ఎవరిది ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే. సో మరి ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే చెప్పేది మన జొన్నవైతులు గారు. జడ్జ్మెంట్ కంటే ముందర సార్, ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి, మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ. పార్టీ నువ్వు మారాల పదవినే నీయాల, పార్టీ నువ్వు మారాల పదవినే నీయాల, ప్రజలని ఇద్దరం గజిబిజి చెయ్యాల, నేనిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల, నేనిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల, నీ కులము నా పార్టీ తెరచాప కావాల, నా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, నీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. మీటింగులెట్టాల చీటింగు చెయ్యాల, మళ్ళొచ్చే ఎన్నికల్లో మన పార్టీ గెలవాల, ఓటర్ని మన పార్టీ ముష్టోణ్ణి చెయ్యాలా, ఓటర్ని మన పార్టీ ముష్టోణ్ణి చెయ్యాల, గోచీల పథకాల చిప్ప చేతికియ్యాల, మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ సాంగ్. సార్ మరి నౌ ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరు అని. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్. అలాగే ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్.
రవి గారు మీరు వచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము. మేము చాలా ఎంజాయ్ చేశాము. మంచి మంచి పాటలు పాడారు. సూపర్ ఎనర్జెటిక్ సాంగ్స్. ఎనర్జీని ఇంకా నింపారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద షో? నేను చాలా హ్యాపీ. అండ్ అంటే నిజంగా అంటే ఇందాక కొన్ని ఆ కూరగాయలప్పుడు మీ ఇద్దరి మాడ్యులేషన్స్ విని చాలా ఎంజాయ్ చేశాను. షో చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే షో అంతా ఎంజాయ్ చేసే పాటలు అనమాట. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సార్ మరి ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరిది? ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన ప్రజ్ఞ. విడు 3 అడుగుల బుల్లెట్టు విడి ఫేసే మాడిన పెసరట్టు కొంచెం హైట్ ఉండి స్మార్ట్ గుంటే గనక వీణ్ణి పట్టుకోలేం బిల్డప్ తట్టుకోలేం చోటు భాయ్. నా నెత్తికేమైంది జుట్టంతరాలుతోంది. సరిగ్గా ఏదన్నా ఒక బ్రాండ్ని ఇష్టపడి ఒక 6 నెలలు వాడండి, తర్వాత మరచెంబు కాదు గుండు చెంబు అయిపోతుంది. హాస్యం సేవాలే పైకేలే చేలే నో చారుకేశ, నో చారుకేశ. పిశాచ భూమిని ఉన్నాము మనము. నినగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడ గడబిడ గడబిడ. ఎక్కడ పడితే అక్కడ కూసోకు, 1 2కి ఊరు వాడా చెడగొట్టయి మాకు. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా ఈ షోనే బెస్ట్ అన్న. ఈ షోనే చూసి మీరు నవ్వుతారు నవ్వుతా. కేక ఈ షో అంటే కేక. ఇది లకలక దెయ్యమురో, అరే పక్క పక్క నవ్వును రో. చీటికి మాటికి నవ్వుతూ దిక్కే పుట్టించు. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా. బీటెక్ లైఫ్ చాలా బాగుంటుందని చెబితే ఏవేవో ఊహించి ఎంట్రీ ఇచ్చానే. పులి కడుపున పులే పుడుతుంది కదా. Amazing feeling. It's amazing feeling. తిరిగే కాలింకా తిట్టే నోరింకా ఎంత ఆపినా గవులేకుంకా. చాక్లెట్ వని పొగిడానే, బిస్కెట్ గా నన్ను చేశావే. పంప ముంచావే, ఉన్నదంత ఊడ్చావే. నీ మీద మనుబోయాను సావే. డొక్కు బండి నాదిలేండి, కిక్కి కొట్టినా కదలదండి. తోసి చూసా వంచి చూసా మోటరైనా తిరగదే. బైక్ పేరు ఏమైనా పెట్టుకున్నావమ్మా? అవునండి. ఏంటి? బుజ్జి. మేము కూడా పని చేయకపోయినా సరే మైకుకి మేము చిన్ని కన్ని అని పేరు పెట్టుకుంటాం. మీకు తెలియదు అది. మాకు బైకు, మీకు మైకు. పొద్దుర మామాని పిల్ల ఆ కుర్తిలో అల్లుడు ఆ మామ ఇక ముచ్చట చెప్పాలనా? చెప్పు మామ. పెళ్ళైతే అయిపోయింది కానీ మామ నా కూతురికి వంటనే రాదు. అజ్ఞాతంగా కమల్ హాసన్ ఉన్నాడు ఇతనిలో.
నా పెళ్ళాం గొలుసును నీకిచ్చి నీ చుట్టం పెళ్ళికి పంపించా. ప్లాటినమా? నీకు దమ్ము ఉంటే నువ్వు కొని ఒక నగ ఇవ్వాలి గర్ల్ ఫ్రెండ్ కి, లేదా గర్ల్ ఫ్రెండ్ కి నగని నీ భార్య చేతులతో ఇప్పిస్తే ఇంకా నువ్వు మనగాడివి. నేనే ధోనీనే, MS ధోనీనే, పోనే పోనీనే, వరల్డ్ కప్ తెస్తానే.